ప్రపంచ దేశాల ముందు మరోసారి మేము ఉగ్రవాదుల దేశమే, మేము ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నాము, ఉగ్రవాదులే మా ఆయువు పట్టు, ఉగ్రవాదులే మా పవర్ అనే రకంగా పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటి చెప్పింది. ఏం జరిగింది తెలుసా? ఆపరేషన్ సింధూర్ పేరిట మనం 9 టెర్రర్ క్యాంప్స్ను లేపేసిన సంగతి అందరూ గుర్తుంది కదా. మొదటి రోజున 7వ తేదీన అర్ధరాత్రి సమయంలో జరిగిన దాడులకు సంబంధించిన దాంట్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు, 100 మంది ఉగ్రవాదులు నిలమట్టం చేశామని చెప్పి మన ఆర్మీ చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఉగ్రవాదికి మృతుడికి ఎక్స్గ్రేషియా లాగా ₹1 ఇస్తున్నారట. అంటే ఉగ్రవాదులు చనిపోతే ఆ ఉగ్రవాద కుటుంబానికి ₹1 ఆర్థిక సాయం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి ప్రభుత్వం, దేశ ప్రభుత్వం. ఏకంగా ఇప్పుడు మన ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తి మసూద్ అజార్, వీడే జైష్ ఈ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థకి చీఫ్. సో వీడి కుటుంబంలో 14 మంది చనిపోయారు. అంటే వీడికి నువ్వు ఇంకా పెంచి పోషించు, నువ్వు ఇంకా ఉగ్రవాదాలు తయారు చేసి భారత్ వైపుగా ఇంకా దాడులు చేయి, ఉగ్రవాదానికి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి ₹14 కోట్ల అప్పనంగా వాడికి కట్టబెట్టింది. సో ఉగ్రవాద దేశంగా మరోసారి ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ చాటి చెప్పింది, తన వక్రబుద్ధిని చూపించింది. ₹100 కోట్ల చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబానికి ప్రకటించింది అక్కడి ప్రభుత్వం, అక్కడి ప్రధాని. ఓవైపు మేము ఉగ్రవాదుల నుంచి బాధితులమే, మేము ఉగ్రవాదుల నుంచి బాధించబడ్డ వాళ్ళమే, మేము కూడా ఉగ్రవాదుల నుంచి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. వెస్టర్న్ కంట్రీస్ అంటే వాళ్ళ వైపు ఉన్నటువంటి వెస్టర్న్ కంట్రీస్ అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బలూచిస్తాన్ నుంచి అందరూ కూడా ఉగ్రవాదం నుంచి భారతదేశంగా ఉన్నాం, బాధపడుతున్నామని చెప్తూనే మరి ఈ దుర్మార్గుడు, ఈ పిచ్చి కుక్క మళ్ళీ ఉగ్రవాదానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మరి ఉగ్రవాదం చనిపోయిన కూడా ఉగ్రవాదం చెప్పి భారత ప్రభుత్వం చాలా కరాఖచ్చిగా చెప్పింది.